శ్రీ పారుపూడి కనకచింతయ్య అమ్మవారు వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఇక్కడ మనకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 15 రోజులు నిర్విఘ్నంగా జరుగుతాయి. వివిధ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. దీంట్లో మనం ప్రభుత్వ శాఖలకు సంబంధించి మున్సిపాలిటీ సంబంధించి మేము శానిటేషన్ 3 షిఫ్ట్లు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ 2 గంటల నుంచి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుంచి 2 గంటలకు కూడా మెయిన్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేట్టుగా ప్రజలకు ఎటువంటి శానిటైజర్ సంబంధించి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా శానిటైజేషన్ అన్ని చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ సంబంధించి వాటర్ స్టాల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతాము. అదేవిధంగా కంట్రోల్ రూమ్ కూడా 24/7 ఉండేటట్టుగా అరేంజ్ చేస్తాము. తర్వాత ప్రసాదాలు కూడా మేము మున్సిపల్ సిబ్బంది స్పాన్సర్తో ఈ 14-15 రోజులు ప్రసాదాలు కూడా అక్కడ కౌంటర్ పెట్టి అమ్మవారి తిరునాళ్ళ రోజు పబ్లిక్ రోజు 500 మంది ప్రసాదాలు కూడా పెట్టడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగజేస్తామని తెలియజేస్తాం. స్పెషల్గా వారి సిబ్బందిని ఫుడ్ సేఫ్టీ వారిని అపాయింట్ చేసి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే బ్యారికేటింగ్ చేసినా, క్యూ లైన్ చేసినా ఆర్ఎండ్బిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేషన్ చేయాలి. ఎలక్ట్రికల్ వచ్చేప్పటికే ఆ వైరింగ్ ఎట్లా ఉంది, స్టాండర్డ్ ప్రకారం చేస్తున్నారా, లైటింగ్ సఫిషియెంట్గా చేస్తున్నారా లేదా అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే చెరువు దగ్గర ఏదైనా వాటర్ లెవెల్ ఏదైనా ఎక్కువ ఉంటే, ఏదైనా ప్రమాదాలు జరిగే ఉంటే స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం అనేది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అట్లా శానిటేషన్ వచ్చేటప్పటికి ఎండిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు సమన్వయంతో చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా సరే దీని మీద సూచనలు చేస్తే వాటిని కూడా మేము పరిశీలించి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చేసుకుంటాము. ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న గుడి కమిటీ వారికి మా అభినందనలు. డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడూ కూడా గుడి కమిటీతో మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తున్నాం.